ఈరోజు టిఫిన్ ఏం చేయను బావా అని అడిగితే ఇడ్లీ దోశ తప్ప ఏవైనా చేయి అమ్ములు తింటానన్నాడు. నాకు భలే నవ్వొచ్చింది బావ అనమాట. ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టేసి ఉంటుంది బావకి. సరే ఏం చేయాలి వెరైటీగా అని ఆలోచిస్తుంటే మళ్ళీ బావే చెప్పాడు, మనం మసాలా వడలు తిని చాలా రోజులైంది కదా, మసాలా వడలు వేసుకుందామా అని అన్నాడు. సరే ఇంట్లో పచ్చనపప్పు 2 గ్లాసులు ఉంది, 2 గ్లాసులు నైట్ నానబెట్టేశాను. ఇది ఎక్కువసేపు నానవసరంలా, ఒక 2-3 అవర్స్ నానినా కూడా సరిపోతుంది. శుభ్రంగా నానిన తర్వాత కడుక్కొని గ్రైండర్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎక్కువ నలగాల్సిన అవసరం, కొద్దిగా నలగగానే దాంట్లో తగినంత ఉప్పు, చెక్క, లవంగాలు, అల్లము, వెల్లుల్లిపాయ. అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ మైల్డ్గానే తెలియాలి, ఎక్కువ తెలియకూడదు. ఎక్కువ తెలిసినా కూడా వెగటు వచ్చేస్తుంది. అలా కొద్దిగా వేసుకొని మళ్ళీ మెత్తగా రుబ్బుకున్నాను. రుబ్బుకున్న తర్వాత వీటిలో కొత్తిమీర, పుదీనా కట్ చేసి సన్నగా వేసుకున్నా. చాలామంది ఆకుకూర ఇష్టపడే వాళ్ళు తోటకూర వేసుకున్నా కూడా దీంట్లో ఎక్స్ట్రాడినరీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అప్పుడు తోటకూర అవైలబుల్లో లేదు, అందుకని కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాను. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి ఈ వడలు పల్చగా ఒత్తుకుంటే లోపల దాకా కుక్ అవుతాయి. పల్చగా వేసుకోవడం వల్ల ఏమైందంటే క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా ఉండవు. క్రిస్పీగా ఉంటే ఇంకా 2 ఎక్కువ తింటాం. మెత్తగా ఉండేసరికి అది ఒక రకమైన వెగటు ఫీలింగ్ వస్తుంది. ఈ వడలు వేసేటప్పుడు అనుకుంటా వేసా, ఈ వడలు శాస్త్రాకి ఇష్టం లేదు, తినదు, ఇవన్నీ వేసాను కదా అని అనుకుంటా ఉన్నాను. కానీ ఈ వడలు వేసేటప్పటికి నిద్రలేసింది, స్మెల్ బాగుందంట, అమ్మ నేను తింటానంది. నన్ను ఇంకో మాట కూడా అడిగింది, ఏంటి మధ్యలో నువ్వు హోల్ పెట్టట్లేదని. అంటే మినప్పప్పు గారెలకి మనం హోల్ పెడతాం కదా, అలాగే అనుకుంది. సరే ఎందుకు తనని డిసప్పాయింట్ చేయాలని, నాన్న హోల్ పెడితే అవి విరిగిపోతున్నాయి నాన్న, అందుకని హోల్ పెట్టలేదు, ఇలా వేసేస్తానంటే సరే నేను బ్రష్ చేసుకొని వస్తాను, దీంట్లోకి ఏం చేసావు మమ్మీ అంది. కారం చేశాను, చట్నీ చేశాను అన్న అంటే సరే నేను చట్నీ తినాను కానీ కారం వేసుకొని వడలు తింటాను, నాకు వడ పెట్టు అంది. చక్క శుభ్రంగా తినింది. నాకైతే ఫుల్ హ్యాపీ. తినదు అనుకొని చేశాను, టేస్ట్ నచ్చి ఇంకా 2 ఎక్స్ట్రా కూడా తినింది. బాగా కూడా టేస్ట్ బాగా నచ్చింది, బాగా క్రిస్పీగా వచ్చినాయి. నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవ్వండి. అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఒకేసారి ఫ్రై చేయొద్దు. ఒకసారి ఫ్రై 50% ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎవరికైనా ఈ టిప్స్ తెలియకపోతే ట్రై చేయండి. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 0తో మొదలుపెట్టిన మన ప్రయాణం ఇప్పుడు 500 వరకు రీచ్ అయింది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.